అందరికీ నమస్కారం. లగచర్ల ప్రాంతాలు తిరిగినప్పుడు ఆ అక్కలు చెప్పినటువంటి విషయాలే ఇక్కడ కూడా సేమ్ వచ్చాయి. ఆ తదనంతరమే నెక్స్ట్ డేనే సీఎం దగ్గరికి అన్ని పార్టీల డెలిగేషన్గా వెళ్ళాం. ఒక 2-3 విషయాలలో ఇప్పుడు ఇక్కడ నోట్లో ఏదైతే 800 ఎకరాల సీలింగ్ భూమి ఉంది అన్న ప్రస్తావనని కూడా ఆల్టర్నేట్ మీరు చూపిస్తే, నా కొడంగల్ ప్రాంతానికి మీరు ఆల్టర్నేట్ చూపిస్తే నేను అక్కడ పెడతా, జనావాసాలు లేని చోట పెడతా, నా కొడంగల్ ప్రజలకి ఉపాధి కల్పించాలి అనేది పదే పదే ఏదైతే టీవీ ఛానల్స్లో మాట్లాడారో అదే మాట మాట్లాడితే అక్కడి ప్రజలైతే మేము మొత్తం పరిశీలించాం, నిర్బంధంగా ఎలాంటి అవకాశం లేకుండా మేము భూములు ఇవ్వం, మా భూములు మాకే ఉండాలి అని చాలా స్పష్టంగా చెబుతున్నారు అనేది స్పష్టం చేశాం. ఆల్టర్నేట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ గురునాథ్ రెడ్డి భూమి ఇది మీరు ప్రస్తావించిన పేరు అక్కడ చెప్పాం. 800 ఎకరాల భూమి ఉంది అనేది అక్కడ ప్రస్తావన చేస్తే లీగల్ లిటిగేషన్ ఉంది అని మాట్లాడారు. అంటే మనం ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం క్వశ్చన్ చేయాల్సింది అంటే ఆల్టర్నేట్ చూపిస్తే నాకు అక్కడే పెట్టాలి, లగచర్లోనే పెట్టాలనేది లేదు అన్నప్పుడు ఆల్టర్నేట్ లీగల్ లిటిగేషన్ భూములు, సీలింగ్ భూములు ప్రభుత్వము చొరవ తీసుకొని కోర్టు ముందు మాట్లాడి ఎవరైతే ఇప్పుడు పరిశ్రమలు పెట్టడానికి ఉత్సుకత చూపిస్తున్న క్యాపిటల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ పట్టుకొని కోర్టు ద్వారా పట్టుకొని ఆ లీగల్ లిటిగేషన్ పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ ఈ తండాలలో గిరిజనులు చాలా కష్టపడి భూములని వాళ్ళు దున్నుకొని కష్టపడుతూ బతుకుతూ ఈరోజు హైదరాబాద్ నగరం దాకా వచ్చారంటే వాళ్ళ గోస ప్రభుత్వానికి అర్థం కావాలి కదా. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ఇస్తున్నానని ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా స్వేచ్ఛగా మనం అభిప్రాయాలు చెప్పుకునే ప్రాతిపదికన చేస్తానని. మరి లగచర్లలో జరుగుతున్నది ఏంటి? ప్రజాస్వామ్యం ఎక్కడుంది లగచర్లలో? ఈరోజు భయపడిపోయి వాళ్ళ ఇళ్లలో ఉండే పురుషులందరూ ఎక్కడో గుట్టల్లోనో నగరానికి ఆ గ్రామాలకు దూరంగా బతకాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పాడు, ఏమని చెప్పాడు? మిమ్మల్ని మేము అక్కడ ఇట్లా ఉంది, అసలు మేమేమనంటే కల్లోలిత ప్రాంతమా ఆ ప్రాంతం అని అడిగాం. మేము అది కల్లోలిత ప్రాంతం కాదు. అలాంటప్పుడు ఎందుకు అడుగడుగున పోలీసులు ఉన్నారు? మీరు చేసింది కరెక్ట్ అనుకున్నప్పుడు అడుగడుగున పోలీసులతో ఆ గ్రామాలలో ప్రజలందరికీ ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నట్టే అట్లా ఉందా, నాకు ఆ విషయం తెలియదు అని అప్పుడు పోలీసులు కలెక్టర్తో మాట్లాడి రేపే అవన్నీ క్యాంపులు ఎత్తేయండి, ఎక్కడో ఒక చోట ఎంట్రీ ఎక్కడో దూరంలో ఒకటి పెడితే సరే గ్రామాలలో తీసేయండి అన్న. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏంటి? సివిల్ పోలీసులతో ప్రతి గ్రామంలో ఇంకా మొత్తం గాలిస్తున్న పరిస్థితి ఉంది, ఇంకా ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్న పరిస్థితి ఉంది అనేది స్పష్టమవుతుంది. అంటే మరి అక్కడ నీవు చెప్పిన స్వేచ్ఛా జీవితం ఆ ప్రజలకు లేదు కదా. ఆ స్వేచ్ఛా జీవితాన్ని చెప్పి ఇవ్వాల్సిన బాధ్యత నీదే కదా. మరి ఆ రోజు అన్ని కమ్యూనిస్టుల పార్టీల ముందు ప్రకటించింది, ఈరోజు నీరు గారిపోయేది లేదు అనేది స్పష్టమవుతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా కేసుల ప్రస్తావన కూడా వచ్చింది. అసలు చాలా నార్మల్ మనుషులు అమాయకుల మీద కేసులు పెట్టి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ బెదిరిస్తున్నారు, అది సరి అయింది కాదు అన్నప్పుడే నేను ఇందాక ప్రస్తావించిన 45 కుటుంబాలే ఈ ఘటనలో పాల్గొనే, ఆ విషయంలో అయితే మేము సీరియస్గా ఉన్నాము అని, మిగతా వాళ్ళది కాదు అంటే అట్లా లేదు పరిస్థితి. అక్కడ అందరూ భయభ్రాంతులతో ఉన్న సమస్య ఉంది, అది మాత్రం మారాల్సింది అనేటువంటిది అందరు చెప్పాక మీరు వీడియోలు చూసారా, జరిగిన ఘటన ఎట్లా ఉందో వీడియోలు చూసారా అని పదే పదే మాట్లాడితే వీడియోలు చూసినా ఏది చూసినా ఖచ్చితంగా అక్కడ ప్రొవొకేషన్ ఉంది అనేది చాలా స్పష్టంగా మా కమ్యూనిస్ట్ పార్టీలందరికీ అర్థమైంది. ఆ ప్రొవొకేషన్ నుంచి ఎవరికి వాళ్ళు తమ ఆత్మరక్షణ కోసం జరిగిన విషయంగా చూడాలి తప్ప ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్తంగా జరిగిన విషయం కాదు అని కూడా కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళందరూ అక్కడ స్పష్టం చేసి వచ్చాం. కానీ గవర్నమెంట్ అధికారుల మీద జరిగిన దాడి నేను సీరియస్గా తీసుకుంటున్నాను అనే పద్ధతిలో అతని నుంచి ముఖ్యమంత్రి నుంచి వచ్చిన విషయం. నేను ఎందుకు ఇవి చెప్తున్నామంటే ఏదున్నా ఆ రోజే మా ముందు ప్రకటించాడు, అది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడారు, ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడారు అని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీల ముందు చెప్పిన ఇంకొక వాగ్దానం ఏంది? మీరు ఆల్టర్నేట్ చూపిస్తే నేను ఎక్కడైనా పెడతా, ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పాడు. ఆల్టర్నేటివ్ ఒక సీలింగ్ ల్యాండ్ ఉందన్న విషయము ప్రజలు నివాసించని ప్రాంతాల భూమి ఒకటి అక్కడ కేంద్రీకృతంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో భూమి అక్కడ ఫ్యాక్టరీ పెట్టొచ్చు. లీగల్ లిటిగేషన్స్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే
ఆ ప్రాంత ప్రజల జీవనోపాధికి, ఆ ప్రాంత మహిళలకు ఉద్యోగాలంట. అక్కడ మా ప్రాంతంలో చదువు లేదు మా వాళ్ళకి, అంతా 10th ఇంటర్ చదివిన వాళ్ళే ఉన్నారు. నేను చాలా ఉత్సుకతతో నా ప్రాంత ఆడబిడ్డలకి 2500 మందికి ఉద్యోగం కల్పించాలనుకుంటున్నానని చాలా చెప్పాడు. అప్పుడు అంత ఉంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రస్తావన ఆడబిడ్డలే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఆ ఆడబిడ్డలే ఇక్కడ తమ సమస్యని, గోడుని, బాధని వెళ్ళగట్టుకుంటున్నారు. నా పిల్లలు నా దగ్గర లేరు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ప్రభుత్వం చేయాల్సింది, ఏ ఆడబిడ్డల గురించి చెప్పి రాజకీయం చేసి మాట్లాడాలనుకుంటున్నారో ఆ ఆడబిడ్డల ఉద్యోగాలకు వాళ్ళ ఆల్టర్నేట్ ఏదైతే చూపిస్తున్నారో ఆ ఆల్టర్నేట్ని ప్రభుత్వము లీగల్ లిటిగేషన్ లేకుండా ఉద్యోగాల కల్పన చేయవచ్చు. వీళ్ళు ఉండి 30-40 ఏళ్ల నుంచి జీవనంతో ఆధారపడి బతుకుతున్న వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ నివసించుకుని మంచి ప్రాంతాలు డెవలప్ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇళ్ల నిర్మాణం. ఒక్కొక్క ఇల్లు చూసాం ఆల్మోస్ట్ 40-50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకంటే ఇంకో చోట డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? 120 గజాల స్థలం ఎవరికి కావాలి? అందుకని ఇవన్నీ కూడా ప్రజల మనోభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలకి భిన్నంగా తిరస్కరిస్తూ పెత్తనం ద్వారా, ఆధిపత్యం ద్వారా, లేదా ప్రభుత్వం నా చేతిలో ఉండేటువంటి నియంతృత్వం ద్వారా చేస్తే తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ప్రజల నుంచి వస్తుంది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సందర్భంగా చెప్పాలని కోరుతూ, నా ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ ఖచ్చితంగా ఇందాక చెప్పాం, మేము కార్మిక సంఘంగా టీయూసీఏగా మీకు అండదండలు అందిస్తాం. మా మద్దతు ఎప్పుడూ మీకు ఉంటుంది. మీ సమస్యల్ని, మీ వాణిని వినిపించడానికి తప్పకుండా మేము మీకు అండదండలు అందిస్తామని, సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తూ, ఒక విషయం అయితే మీరు దేనికి బెంగటిల్లక్కర్లేదు. ఈరోజు నాకు తెలిసి, అంటే ఈ మాట అంటున్నానని ఫీల్ అవ్వకండి, కానీ ఈరోజు ఇంత గట్టిగా ఈ ఉద్యమం ఉంది అంటే కూడా అక్కడ ఉండే ప్రజల మీద జనరల్గా పాలకులకు ఏముంటుందంటే, అధికారులకి చులకన భావం ఉంటుంది. తాగుడు పోస్తే, రోజు పోస్తే వీళ్ళు నోరు మూసుకొని అన్ని సంతకాలు పెడతారనే ఒక అహంకారపూరిత వైఖరి ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మూమెంట్ కొనసాగుతుంది అంటే అక్కడ ఊర్లలో ఉన్నవాళ్ళు భయంతోటైనా బయటికి పోయిన ఆడవాళ్ళు నిలబడడం వల్లనే ఉద్యమం ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి అని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ అక్కలారా మీరెవ్వరూ బెంగటిల్లక్కర్లేదు. ఈడ రౌండ్ టేబుల్, పార్టీలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఒకటి చేయగలిగితే బాగుంటుంది అనేది సజెషన్ ఏంటంటే, ఏ డిమాండ్స్ని ఇప్పుడు రౌండ్ టేబుల్ నుంచి వచ్చిన డిమాండ్స్ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి వీల్లేదు. అది 2013 చట్టము, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల ప్రకారం వాళ్ళ అనుమతి లేకుండా భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఒకటి. రెండోది, అక్రమంగా, అన్యాయంగా అమాయకుల మీద పెట్టిన కేసులు తక్షణమే తొలగించాలి. మూడోది, ఆ ప్రాంతం ఎమర్జెన్సీ కల్లోలిత ప్రాంతం కాదు, తక్షణమే ఆ సివిల్ పోలీసులు ఉన్న ఏదున్నా వాళ్ళని బయటికి రావాలనేది పెట్టాలి. అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆల్టర్నేట్ భూమి, ఇప్పుడు మీరు మనం ఏది చెప్తున్నారో ఆ ఆల్టర్నేట్ భూమిలో పెట్టుకోవచ్చు అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. 5వ పాయింట్గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇదే డిమాండ్ మీద అసెంబ్లీ సమావేశాలు ఎట్లాగూ జరుగుతున్నాయి కాబట్టి, ఒకటి, ఇందిరా పార్క్ దగ్గర మొత్తం ఆ గ్రామ ప్రజలందరినీ తీసుకొచ్చి ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా ఎవరు మద్దతు ఇస్తారు వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి డిమాండ్ని మనము చేపడితే బాగుంటుంది. కారిడార్ ఏర్పరుస్తావా, ఫార్మాసిటీ ఏర్పరుస్తావా అనే చర్చ కాదు ఇక్కడ ప్రజలు ఏం భావిస్తున్నారు అనేది చర్చ. ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది చర్చ. జీవించే హక్కు ప్రజలకు ఉంది, ఇది ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మనోభావాలు వ్యక్తీకరించి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి అని నిర్దేశించే, శాసించే హక్కు కూడా ప్రజలకు ఉంది. అది మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా దాన్ని చెప్పాలని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రౌండ్ టేబుల్ నిర్వాహకులు థ్యాంక్స్ చెప్తున్నాను.